మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ప్రబోధిని ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కుంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికే ప్రబోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉద్ధాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్ధాన ఏకాదశి అయ్యింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చెయ్యాలి. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేసి అంటే భోజనం చేసి వ్రతాన్ని ముగించుకోవాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కాంద పురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసిన అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవటం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. ఈరోజు ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణం అనంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడిలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉద్ధాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసినా, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. అయితే ఈరోజు అంటే ఈ కార్తీక ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. డబ్బే డబ్బు, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది, చక్కటి యోగం ప్రాప్తిస్తుంది, కష్టాలు పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ కార్తీక ఏకాదశి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి ధర్మరాజు కృష్ణుడితో, శ్రీకృష్ణ పరంధామ, కార్తీక శుక్ల ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశి మహత్యం తెలుపమని ప్రార్థించాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తిగా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. రాజా, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు, సమస్త పాపాలను పోగొట్టే పుణ్యదినం. గంగా నదితో పాటు సమస్త పుణ్యతీర్థాలు పోగొట్టే పాపాలన్నిటినీ కూడా ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగా నదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్య తీర్థములతో మానవులకు పని లేదని,
ఆ పుణ్య తీర్థాలే ఒప్పుకుంటాయి. ఈ ఏకాదశి చాలా మహత్తరమైనది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. భగీరథుడు మహా తపస్సు చేసి గంగానదిని ఈ భూమి మీదకు తీసుకువచ్చాడు. అప్పుడు గంగానది, నేను ప్రబోధిని ఏకాదశి రోజు వరకు పాపాలను పోగొడతాను అంటుంది. అంటే ప్రబోధిని ఏకాదశి రోజు ఇక గంగానదితో పని లేదు. ఈరోజు ఆచరించే పుణ్య కార్యాల వలనే మానవుల పాపాలన్నీ కూడా పోతాయని అర్థం. ఈరోజు ఉపవాసం చేస్తే వేల కొద్దీ అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు 100 రాజసు యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు టిఫిన్ చేయవచ్చు, లేదా పాలు పండ్లు లాంటివి తిని కూడా ఉపవాసం చేయవచ్చు. అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఇలా చదివితే సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఇక ప్రత్యేకించి ఈ కార్తీక ఏకాదశి రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువుల్లో మొదటిది ఉసిరికాయ పచ్చడి. మీరు తిన్నా తినకపోయినా ఈ ఏకాదశి రోజు ఉసిరికాయ పచ్చడి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఈరోజు ఉసిరి పచ్చడిని కొని ఇంటికి తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఉసిరి అనేది శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ ఉసిరికాయతో చేసిన పచ్చడిని కార్తీక ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా ఈరోజు ఉసిరికాయ పచ్చడిని కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక రెండవది ఉప్పు. మా ఇంట్లో ఆల్రెడీ ఉసిరికాయ పచ్చడి ఉంది, పచ్చడి అవసరం లేదు అనుకునేవారు ఈరోజు 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అనేది లక్ష్మీ స్వరూపం. ఈ కార్తీక ఏకాదశి రోజు గల్లులుప్పు కొని తెచ్చుకోమని పండితులే చెప్తూ ఉన్నారు. ఇలా కొనటం వలన లక్ష్మీ కటాక్షం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాల వరకు తరగని ఆనందము ఐశ్వర్యము వస్తాయి. ఈ 2 వస్తువుల్లో ఏదో ఒకటి కానీ లేదా అవసరం ఉన్నవారు 2 వస్తువులను కానీ ఈ కార్తీక ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే తిరిగిలేని రాజయోగం పడుతుంది, తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు కార్తీక ఏకాదశి రోజు ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. కాబట్టి ఈరోజు శక్తి కలిగిన వారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానం చేసే అంత స్తోమత లేదు అనుకునేవారు కనీసం ఆకలితో ఉన్న ఒక్క మనిషికైనా సరే భోజనం పెట్టినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు ఒక్కసారి భుజించేవాడు ఒక జన్మలోని సమస్త పాపాలను నశింపచేసుకుంటాడు. కేవలం రాత్రి మాత్రమే భుజించేవాడు 2 జన్మల పాపాలను నశింపచేసుకుంటాడు. ఇక పూర్తిగా ఉపవసించేవాడు అంటే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండేవాడు తన 7 జన్మల పాపాలను నశింపచేసుకుంటాడు. ముల్లోకములలో చూడనిది, కోరనిది,
దుర్లభమైనది అయిన దేనినైనను ఈ ఉద్దాన ఏకాదశి ప్రసాదిస్తుంది. మందర పర్వతం వంటి మహాపాపాన్నైనా సరే ఈ ఏకాదశి భస్మపటలం చేయగలదు. ఈ ఏకాదశి రోజున చేసుకున్నట్టి పుణ్యం సుమేరు పర్వతమంతా ఫలితాలను ఇస్తుంది. ఉద్దాన ఏకాదశి వ్రతాన్ని గంభీరంగా పాటించే వారికి 100 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఉద్దాన ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూత, భవిష్యత్, వర్తమాన తరముల వారందరూ కూడా విష్ణు పాదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించని వారికి సమస్త పుణ్యం నశిస్తుంది. ఈ ఏకాదశి రోజు భక్తులు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి విష్ణుమూర్తిని అర్చించాలి. తరువాత మంత్రోచ్చారణం చేస్తూ ఈ ఏకాదశి రోజు నేను ఉపవసించి కేవలం ద్వాదశి రోజునే ఆహారాన్ని తీసుకుంటాను. ఏ పుండరీకాక్ష అచ్యుత, నేను నీకు శరణుజొచ్చి ఉన్నవాడను వ్రత దీక్షను చేపట్టాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమానందంతో ఆచరించి విష్ణు చెంత రాత్రి జాగరణ చేయాలి. జాగరణ చేస్తూ భగవంతుడి దివ్య గుణాలను కీర్తించాలి, వినాలి. ఈరోజు సమస్త లోభాలను విడిచిపెట్టాలి. ఈరోజు విష్ణువును కదంబ పూలతో అర్చించేవాడు యమ సదనానికి వెళ్ళడు. గులాబీ పూలతో అర్చించేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. ఈరోజు విష్ణుమూర్తిని వకుల అశోక పుష్పాలతో అర్చించేవాడు ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించేంత వరకు శోక విముక్తుడై ఉంటాడు. దేవదేవుణ్ణి సమీపత్రాలతో పూజించేవాడు యమరాజు దండన నుంచి తప్పించుకుంటాడు. చంపక పుష్పాలతో పూజించేవాడు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించవలసిన పని ఉండదు. విష్ణువుకు పసుపు పచ్చని కేతకీ పుష్పాలను సమర్పిస్తే కోట్ల కొలది జన్మలలో ప్రోగుబడిన పాపాలు నశిస్తాయి. ఏకాదశి రోజు రాత్రి మనుజుడు జాగరణ చెయ్యాలి. ద్వాదశి రోజు అతడు విష్ణువును ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వ్రత పరిసమాప్తి చేసుకోవాలి. చివరిగా ఈరోజు శక్తి అనుసారం గురుదేవుణ్ణి అర్చించి ఆయనకు దక్షిణను సమర్పిస్తే భగవంతుడు అతని ఎడల ప్రసన్నుడవుతాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.